అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవాలయము. పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం గురించి రామాయణ గాథనే చరిత్రగా చెప్తున్నారు. త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణుడి చెర నుంచి విడిపించేందుకు గాను రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్ఛిల్లుతాడు. లక్ష్మణుడు మేలుకోవాలంటే సంజీవుని ఔషధం కావాలని తెలిపి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవుని తీసుకురావడానికి వాయువేగంతో ఆకాశంలోకి లంఘిస్తారు. ద్రోణగిరి పర్వతంపై సంజీవిని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవిని పర్వతాన్ని పెట్టుకొని మూర్ఛపోయిన లక్ష్మణుడి వద్దకు తీసుకొని వస్తుండగా ఔషధులతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూశారు. అయితే అది చీకటి సమయం. తమకు హాని చేయడానికి రాక్షసు పర్వతం తెస్తున్నారని భావించిన భరతుడు హనుమంతునిపై బాణం సంధిస్తారు. అప్పుడు ద్రోణగిరి పర్వతంలో సగభాగం విరిగి పిలపల రావాలతో నేల మీద పడింది. అలా ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అర్ధగిరి. ఉత్తరం వైపు హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది. ఆ గ్రామమే అరకొండగా, కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని భాగవతుల కథనం. స్థల పురాణంలో ఈ క్షేత్రంలో ప్రధాన దైవం హనుమంతుడు. స్వామి ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు. అయితే ఈ హనుమంతుడి ఆలయ విశిష్టత ఏమిటంటే మిగతా హనుమంతుడి ఆలయంలో వలె కాకుండా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది. మృత సంజీవిని ఔషధపు మొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని, అందుకని ఆ నీటికి దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వాసం. అందుకే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలు ఉన్నాయి. ఈ క్షేత్ర సమీపంలో ఎన్నో గుహలు కనిపిస్తాయి. ఈ గుహలలో ఎందరో యోగులు, మహర్షులు తపస్సు చేసిన ఆనవాలు నేటికీ దర్శనమిస్తాయి. దక్షిణ భారతదేశంలోని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయము అతి ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది. కాణిపాకం నుండి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ